జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 7వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి చతుర్దశి తిథి. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2:01 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. విష్కుంభ యోగం ఉదయం 6:43 వరకు, తదుపరి ప్రీతి యోగం రాత్రి 5:39 వరకు, ఆపై ఆయుష్మాన్ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 2:27 వరకు, గరజి కరణం రాత్రి 2:24 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో రాత్రి 8:11 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10:10 నుండి 11:48 వరకు, అమృతకాలం ఉదయం 9:01 నుండి 10:41 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:46, చంద్రోదయం సాయంత్రం 5:27, చంద్రాస్తమయం రాత్రి 4:44. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు, మరలా మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:34 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. యమగండం ఉదయం 5:57 నుండి 7:33 వరకు. రేపు శివ పవిత్రారోహణం. శ్రావణ శుక్లపక్ష త్రయోదశి రోజున శివునికి రుద్రాభిషేకం చేసి పవిత్రం అంటే యజ్ఞోపవీతం కానీ, దర్భతో చేసిన ఉంగరం కానీ శివునికి అర్పించటం సాంప్రదాయం. శుక్ర పంచ సప్త శలాక వేధ ఈ రోజు రాత్రి 1:35 నుండి రేపు ఉదయం 7:49 మధ్యకాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు, చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మాస శూన్య నక్షత్రం రేపు మధ్యాహ్నం 2:01 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 2:28 వరకు ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.